ఫైనలీ 14 ఇయర్స్ ఆఫ్ జాబ్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టే టైం వచ్చేసింది. టైం టు రిజైన్. చాలామందికి డ్రీమ్ ఉంటుంది, ఇట్లా రిజైన్ చేయాలి, అలా డ్రీమ్స్కి వెళ్ళాలని చెప్పి. లాస్ట్ ఇది అనుకుంటే నా 4th అటెంప్ట్ అనుకుంటా రిజైన్ వరకు రావడం, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయడం, వద్దులే అని. ఫైనలీ టైం టు సబ్మిట్. ద లాస్ట్ వర్కింగ్ డే. అసలు తెలియలేదు ఎట్లా గడిచిపోయారు 14 ఇయర్స్ ఇక్కడ. ఎర్లీ 20స్కి ముందరే ఇన్ఫ్యాక్ట్ జాబ్ జాయిన్ అయిపోయాను. ఇంకా అట్లా గడిచిపోయింది అంతే 14 ఇయర్స్. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఇస్తాను చూడండి. ఇదేంటంటే నేను నా జాబ్ మానేసి ఫుల్ టైం ట్రావెలర్ యూట్యూబర్గా మారబోతున్నాను. సో దీన్ని ఎవరు ఎంకరేజ్మెంట్గా తీసుకోకండి యంగర్ జనరేషన్స్. ఇది నా పర్సనల్ ప్రాబ్లం దృష్ట్యా నేను నా ఫ్యూచర్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత తీసుకుంటున్న డెసిషన్. అది ఏంటి ఎలా అనేది వీడియోని ఎండ్ వరకు చూడండి. అంతే తప్పితే దీన్ని ఎట్టి పరిస్థితులను యాజ్ అన్ ఎంకరేజ్మెంట్గా మాత్రం తీసుకోకండి. సో ఫైనల్గా 14 ఇయర్స్ ఆఫ్ జాబ్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఇంకా ఫుల్ టైం యూట్యూబర్గా మారబోతున్నాను. అది ఇంకా ఎందుకు ఏమిటి అనేది వీడియో డీటెయిల్గా మాట్లాడతాను చూడండి. అరౌండ్ 2010లో నా జాబ్ కెరియర్ స్టార్ట్ చేశాను. అసలు తెలియలేదు ఎట్లా గడిచిపోయిందో అదంతా కూడా. ఈ ప్రాసెస్లో తెలియకుండానే లైక్ నా ప్యాషన్ వైపు మళ్ళీంది. 2016, 2015 ఆ టైంలో ఈ యూట్యూబ్ వైపు మళ్ళాను. నడుస్తున్నాయి ఒకవైపు యూట్యూబ్, ఒకవైపు జాబ్. బట్ సర్టన్ టైం తర్వాత ఏమైందంటే నాకు తెలియకుండా నా మీద ప్రెషర్ బిల్డ్ అవ్వడం స్టార్ట్ అయింది. లైక్ మీకు తెలిసిన విషయమే, నేను ఓన్లీ వీకెండ్స్ అండ్ ఫెస్టివల్స్ని కలుపుకొని ట్రావెల్ చేస్తూ ఉంటాను. దీనివల్ల చాలా లాస్ అవ్వడం స్టార్ట్ అయ్యాను నేను. ఇన్ఫ్యాక్ట్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎలా అనేది. మీకు నేనేం చేస్తానంటే రీసెంట్గా అండమాన్ ట్రిప్కి వెళ్ళాను కదా. అదేంటంటే మార్నింగ్ 6 o'clock లేచి ఇంకా ఆఫీస్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆఫీస్ వెళ్ళిపోయాను. అండ్ ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే 6:30 ఇమ్మీడియట్గా ఫ్రెష్ అప్ అయిపోయి 2 hours జర్నీ ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి. ఆ ట్రాఫిక్లో ముక్కి మూలిగి అట్లా ఎయిర్పోర్ట్ ఇచ్చేసరికి బాగా అలసిపోతాం. మళ్ళీ ఎయిర్పోర్ట్ ఇచ్చిన తర్వాత ఫ్లైట్ చూసుకుని నాది డైరెక్ట్ ఫ్లైట్ కాదు, హైదరాబాద్ నుంచి కోల్కతా, అక్కడ లే ఓవర్, మళ్ళీ అక్కడ నుంచి అండమాన్ నికోబార్. రీసెంట్గా మలేషియా వీడియో చూసిన తర్వాత మీకు అర్థమై ఉంటుంది, నాకు ఫ్లైట్ ఎక్కాలంటే కొద్దిగా భయం స్టార్ట్ అయింది నాకు. ఆ ఫ్లైట్ ఎక్కినా కూడా సరిగా అట్లీస్ట్ ఒక కునుకో కూడా తీసుకోలేకపోతున్నాను. ఒక కైండ్ ఆఫ్ భయం పట్టేసుకుంది నాకు. అండమాన్ నికోబార్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఇంకా డే మొత్తం తిరగడం స్టార్ట్ చేసిన. పొద్దున స్టార్ట్ చేస్తే ఈవినింగ్ లిటరల్లీ 8 వరకు నేను తిరుగుతూనే ఉన్నాను. ప్రాపర్ ఫుడ్ లేదు, ప్రాపర్ స్లీప్ లేదు. గట్టిగా మాట్లాడితే 36 hours నుంచి 40 hours పరిగెత్తానే ఉన్నాను. అలాంటి స్కెడ్యూల్స్ ఎన్నో, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను. 40 hours గడిచిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే చూసుకున్న తర్వాత మీరు ఏదైతే చూస్తున్నారో ఇది మైక్ రిసీవర్, ఇది కొత్త మైక్, ఇది మాత్రమే నా దగ్గర మిగిలింది. అంటే ఇది ఇలాంటిది ఒకటి. మిగతా మైక్కి సంబంధించిన రిసీవర్ ఏదైతే ఉంటుందో అది పోయింది. 15,000 rupees. దానికి సెల్ఫీ స్టిక్ ఉంటుంది, అదొక 1,500 rupees. అండ్ ఈ మైక్ కనెక్ట్ చేయడానికి ఐఫోన్ కదా, దీనికి 2 separate కేబుల్స్ కొనాలి. అంటే కలిపితే ఇంచుమించు 20,000 rupees గాన్. ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే కైండ్ ఆఫ్ చేతులని తిమ్మిరి వచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే టైర్డ్ అయిపోయి తెలియకుండానే ఇక్కడ పడిపోయింది. అసలు నాకు తెలియదు ఎక్కడ పడిపోయిందో. రాధానగర్ బీచ్ నుంచి వచ్చేసి కార్లోకి కూర్చున్నాను. దిగేటప్పటికి ఎక్కడ సరిపోయిందో తెలియదు, అసలు నాకు స్పర్శ తెలియట్లేదు. అసలు అది రూమ్కి వచ్చి సైలెంట్గా పడుకున్నా. ఇంకా పొద్దున్నే చూసేసరికి మైక్ ఇక్కడ బిజ్ చేసుకున్నానా అంటే ఇంకా జస్ట్ గాన్. ఇంకా ఇలాంటి మిస్టేక్స్ అసలు ఎన్నో. ఇంకా బుకింగ్ చేసేటప్పుడైతే చెప్పనవసరం లేదు, ఎందుకంటే టెన్షన్లో ఒకవైపు ఆఫీస్ వర్క్, ఒకవైపు ఈ వర్క్, టైం దగ్గర పడుతుంటాయి, స్కెడ్యూల్స్ దగ్గర హడావిడిలో మిస్టేక్స్ జరగడం చాలా ఉంటాయి. ఎందుకంటే మనం అన్నీ నాన్ రిఫండబుల్ బుకింగ్సే చేస్తాను నేను, ఎందుకంటే అమౌంట్ సేవ్ చేయాలి. హోటల్ బుకింగ్ చేసేటప్పుడు మంత్ డేట్స్, ముఖ్యంగా డేట్స్ కరెక్ట్ సెలెక్ట్ చేసుకోవడం, మంత్ రాంగ్ సెలెక్ట్ చేసుకోవడం, అట్లా అమౌంట్ లాస్ అయినా ఎన్నో. ఈ రెండు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది. పోనీ ఆఫీస్లో ఏమైనా మంచి శాలరీ అప్పుడు దాన్నైనా ఈ యూట్యూబ్ని ఎప్పుడో ఒకసారి చేసుకుందాంలే అంటే అది కాదు. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అన్స్టేబుల్గా ఉంది సిచ్యువేషన్ అంతా కూడా నాది. లాస్ట్ ఇయర్ మీకు తెలిసిన విషయమే, నా పాత హోమ్ టూర్ వీడియో చూసుంటారు. ఆ టైంకే నాకు తెలుసు నా శాలరీకి హోమ్ లోన్ చాలా తక్కువ వస్తుందని. బట్ లైక్ ఆఫీస్లో కూడా నేను చెప్పాను, ఎందుకంటే లాస్ట్ 5-6 yearsలో నాకు పెద్ద ఇంక్రిమెంట్ వచ్చింది కూడా ఏం లేదు. అది చెప్పుకుంటే సిగ్గు చేయటం అన్నట్టు ఉంటుంది. నా శాలరీ కూడా చాలా తక్కువ. ఆ శాలరీతో హోమ్ లోన్కి వెళ్తే వాడు నవ్వాడని చెప్పాను కదా మీకు. సో ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేసినాను, ఎందుకంటే ఈ ఇయర్ నేను హోమ్ లోన్ వెళ్ళబోతున్నాను. సో ఈ ఇయర్ అయినా అట్లీస్ట్ కొంచెం ట్రై చేయండి అని అంటే వాళ్ళు అంతా బాగానే చేస్తారు. బట్ ఫైనల్గా హెచ్ఆర్ దగ్గర నుంచి వచ్చేసరికి లేటర్ అది
ప్రతి ఇయర్ వచ్చినట్టుగానే వచ్చింది, పెద్ద చేంజ్ ఏం లేవు దాంట్లో. అదేంటి అంటే ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది, అది ఎక్కడ జరిగిందో తెలియదు. బట్ అల్టిమేట్గా బలైంది మాత్రం నేను. హోమ్ లోన్కి వెళ్తే నేను ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు, అది చాలన్నట్టుగా నేను మళ్ళీ పర్సనల్ లోన్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పడింది నాకు. పర్సనల్ లోన్ తెలిసిన విషయం మీకు, 18%, 19%, 20% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి. అదే నాకు మంచి హైక్ వచ్చుంటే ఆ పర్సనల్ లోన్ తీసుకునే అవసరం ఉండేది కాదు. నాకు హోమ్ లోన్ దాంట్లోనే ఈఎంఐ అట్లా సాఫీగా గడిచిపోయింది. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది నేను హోమ్ లోన్ తీసుకొని. అది కొంచెం ప్రెషర్ బాగా బిల్డప్ అవుతుంది. మొన్న ఇచ్చారు హైక్, అది ఏం చేసుకోనికి ఇప్పుడు హైక్ తీసుకొని యూజ్లెస్. అంటే 14 సంవత్సరాలు పనిచేసిన కంపెనీ కూడా మనం పట్టించుకోకపోయేసరికి ఇంకా కైండ్ ఆఫ్ అది ఏంటి అసలు ఏం చేస్తున్నాము, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నామేమో. అండ్ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సర్టెన్ టైం తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. ఇంకా నేను జాబ్ మానేస్తున్నా అనే డెసిషన్ అది ఇప్పటిది కాదు. 2020లోనే కరోనాకి ముందు ఆమె ఓటు అంటే మార్చిలో స్టార్ట్ అయింది, నేను మేలో నాది జాబ్ కిట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను నేను. ఇప్పుడే కరోనా రావడం అంతా నాశనం అయిపోయింది. నేను మంచి డిసిజనే తీసుకున్నాను అనిపించింది. ఎందుకంటే నేను ఏది పడితే చేయలేను. ప్రాపర్ కంటెంట్ ఉంటేనే వీడియో చేస్తాను, లేకపోతే అసలు వీడియోసే పెట్టాను అన్నట్టుకుంటాను. నేను ఏంటంటే బాత్రూమ్ టూర్, ఫ్రిడ్జ్ టూర్ కూడా చేసుకుంటూ కూర్చోలేను నేను. కంటెంట్ ఉంటేనే వీడియో, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటాను. ఇంకా అట్లా ఓకే మంచి డిసిజనే నా అనిపించింది. ఎందుకంటే సెకండ్ వేవ్ టైంలో కూడా అట్లనే మళ్ళీ ఇంకా అబౌట్ ఓకే కరోనా అయిపోయింది, సెట్ అవుతున్న సిచ్యువేషన్స్ అనుకున్న టైంకి మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. అది లాస్. ఇప్పుడు ఫైనల్గా ఎప్పుడైతే డెసిషన్ తీసుకున్నాను. బట్ అప్పటికి ఇప్పటికీ జరిగిన బిగ్ చేంజ్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను కరోనాకి ముందు కనుక జాబ్ క్విట్ చేసి ఈ ఫుల్ టైం యూట్యూబర్గా మారుంటే అప్పుడు నా సక్సెస్ రేట్ 80% ఉండేది, 20% మాత్రమే రిస్క్లో ఉండేది నేను సక్సెస్ అవునా అవ్వకపోయినా అనేది. బట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి నేను జాబ్ క్విట్ చేయడం అనేది 50-50 ఛాన్స్. 50% మాత్రమే నేను సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, 50% హై రిస్క్కి టోటల్గా అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే ఆడియన్స్ కంటెంట్ని చూసే విధానం మారిపోయింది, అంత షార్ట్ ఫార్మాట్కి స్విచ్ అయిపోయారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అని, షార్ట్స్ అని, ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని మనం షార్ట్స్లోకి రీల్స్లోకి స్విచ్ చేయలేము. జనాలు అంతా షార్ట్ ఫార్మాట్కి స్విచ్ అవ్వడం స్టార్ట్ అయ్యారు. సో అట్లా నేను చాలా వరకు ఇప్పుడు రిస్క్లో ఉన్నట్టే ఎక్కువ. పోనీ యూట్యూబ్ ఇవన్నీ పర్మనెంట్ అంటే కాదు, హాల్లో 1-2 years, 3 years, మ్యాక్స్ 4 years, దాని తర్వాత ఏంటి ఇట్లా ఇవన్నీ ఆలోచించుకొని కొంచెం డెసిషన్ అయితే తీసుకున్నాను. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతా అనేది ఇంకా నాకు తెలియదు. నేనైతే నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో క్లిప్ యాడ్ చేసి మరీ పెడుతున్నాను, ఇది మిస్ అవ్వద్దు. మీకు తెలిసిన విషయమే, కరోనా స్టార్ట్ అయింది కదా. కరోనా స్టార్ట్ అయిన తర్వాత చాలామంది చనిపోవడం స్టార్ట్ అయ్యారు. చనిపోవడం స్టార్ట్ అయిన తర్వాత నేను రియలైజ్ అయిన ఫ్యాక్టర్ ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ చూడన్నా చాలా కంపెనీస్ కరోనా టైంలో కూడా ఆఫీస్ రన్ చేశారు. చాలామంది ఎంప్లాయీస్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేశారు, అక్కడే కరోనా కూడా ఇన్ఫెక్ట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా. చనిపోయినా కూడా నాకు తెలిసి ఎన్ని కంపెనీస్ వాళ్ళ ఫ్యామిలీ సేఫ్టీ చూస్తున్నాయి చెప్పండి ఒకసారి. నాకు తెలిసి చూసి ఉండవు. ఏదో నాకు తెలిసి మా కంపెనీలో నేను చాలా చూశాను. ఏం లేదు, ఒక అలారం మోగిస్తారు, ఒక 2 minutes ఆఫ్ సైలెన్స్ అంటారు, అంతకుమించి ఏం లేదు. ఇంకా ఎవరన్నా కొంచెం కంపెనీ ఏదైనా మంచిగా ఉంటే ఒక 2-3 లక్షలు చేతిలో పెట్టి చూసుకుంటారు. బట్ ట్రస్ట్ మీ, ఇప్పుడు ఎవరైనా జాబ్ జాయిన్ అయినా ఆర్ ఎవరైనా యంగర్ జనరేషన్ చూస్తున్నా, ఫస్ట్ మీరు పని చేయడం మర్చిపోద్దు బ్రోస్. టర్మ్ పాలసీ మాత్రం తీసుకోవద్దు, మర్చిపోవద్దు. మీకు ఎంత తక్కువ శాలరీ మాత్రం ఫీల్ అవుతుంది. ఎంత తక్కువ శాలరీ అయినా సరే, మినిమం 25 లక్షల తక్కువ శాలరీ, 15,000, 20,000, 30,000 శాలరీలు ఉంటే 25 లక్షల నుంచి 50 లక్షలు అట్లీస్ట్ పెట్టుకొని ట్రై చేయండి. 30,000, 40,000 మీద ఉంటే మాత్రం అట్లీస్ట్ 1 crore టర్మ్ పాలసీ లేకుండా బయటికి వెళ్ళొద్దు. జాబ్లో ఉన్నంతసేపు మాత్రం టర్మ్ పాలసీ మాత్రం నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. అండ్ మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా క్లియర్గా డిక్లేర్ చేసి టర్మ్ పాలసీ తీసుకోండి. అండ్ మీ టర్మ్ పాలసీ మీరే పే చేయండి. ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ రోడ్ మీద పడిపోతుంది ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరగకూడదు జరుగుతాయి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. టర్మ్ పాలసీ లేకుండా మాత్రం ప్రైవేట్ సెక్టార్లో జాబ్ అస్సలు చేయకండి రేపటి రోజు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను అంత నొక్కి అంటే మనకు తెలియకుండానే మనం ఒక దాంట్లోకి అలవాటు పడిపోయాం. ఏంటంటే ఈఎంఐ. మనకు అవసరం ఉన్నా లేకున్నా ఫోన్లు, ల్యాప్టాప్లు, బైక్లు, కార్లు, వాట్ నాట్, ఏది కాదు చెప్పండి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా జరగకూడదు జరిగితే ఆ అప్పుల బాధ్యత అంతా ఇంట్లో ఉన్న ముసలోళ్ళ మీద పడుతుంది, అంటే పేరెంట్స్ మీద పడుతుంది. వాట్స్ నెక్స్ట్. సో టర్మ్ పాలసీ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండండి. మీకు ఎంత వెళితే అంత. మీకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ తగ్గించుకోండి. లేదు నా దగ్గర పైసలు అనుకుంటే బయట బిర్యానీలు బంద్ చేయండి, మందు బంద్ చేయండి, ఏదో ఒకటి బ్యాలెన్స్ చేసుకోండి అయినా సరే. ఏముండదు, టర్మ్ పాలసీ అంటే భయపడాల్సిన పనే లేదు. నెలకి 800 నుంచి 1000 రూపాయలకు మించి అయితే అవ్వదు. అంటే సంవత్సరానికి 12,000 రూపాయలు, అందులో ఉన్నది ఈటీసీ కింద, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కింద చూపించుకోవచ్చు కూడా అది. బట్ అల్టిమేట్లీ సర్టన్ టైం తర్వాత అది మిమ్మల్ని మామూలుగా కాపాడదు ఫ్యామిలీని. ఇఫ్ ఇన్ కేస్ హస్బెండ్ అండ్ వైఫ్ నుండి
ఇద్దరు వర్కింగ్ అయితే ఇద్దరు టర్మ్ పాలసీ తీసుకోండి. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. మార్కెట్లో మీ ఫ్రెండ్ సజెషన్ తీసుకుంటారా, బెస్ట్ ఏదని కనుక్కొని మాత్రం తీసుకోండి. ఒకటేనా రీజన్ అంటే కాదు, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, నేను ఆ వీకెండ్స్ని అండ్ ఫెస్టివల్ డేస్ని మాత్రమే పెట్టుకొని ట్రావెల్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ డేట్ రోజే ట్రావెల్ చేయాలి, ఆ డేట్ రోజే అంటే మనకు స్పెసిఫిక్ డేట్ రోజే రిటర్న్ రావాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్లైట్ ఫ్లెక్సిబిలిటీ లేకుండా అయిపోయింది నాకు. అంటే 6,000 దొరకాల్సిన ఫ్లైట్ టికెట్ నేను 8,000 9,000 కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే 3,000 రివర్సల్ నేను లాస్. అండ్ అందులోనూ అంత దూరం పోయేసి వచ్చిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నేను రష్యాలో హార్డ్లీ 6 days 7 days ఉన్నాను. అంత ఫ్లైట్ టికెట్స్ పోయి రావడానికే 26,000. నాకు ఎంటైర్ బడ్జెట్ 60,000 అయితే ఫ్లైట్ టికెట్స్కే ఇంచుమించు 50% పోయాయి. రౌండ్ ఫిగర్ 30,000 వేసుకుంటే. ఇనఫ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలి కదా నేను. 30,000 ఫ్లైట్స్ టికెట్ పెట్టి వెళ్ళి 30,000 అక్కడ లోకల్గా తిరగడానికి నాకు ఖర్చు అయితే, నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ పెడితేనే కదా అది ఎక్కువ కొంచెం ఎర్న్ చేసుకోగలిగేది. నేను అక్కడ ఉన్న 5 రోజుల్లోకి నేను ఏం కంటెంట్ పెడతాను, హడావిడిలో నా వ్లాగ్స్ చూస్తే కూడా హడావిడిలో వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది ఫ్లో అంతా. ఎందుకంటే నాకున్నే తక్కువ టైం, నేను పరిగెత్తాలి, దాంతోపాటు కంటెంట్ కూడా పరిగెత్తించుండాలి. ఎక్కడ నాకు ప్రాపర్ రెస్ట్ దొరకట్లేదు, కైండ్ ఆఫ్ స్విచ్ అవ్వలేకపోతున్నాను కంటెంట్ వైపు. నేను హడావిడిలో అయిపోతుంది. అండ్ ఈ జాబ్ ఇదంతా అంత గందరగోళంగా అయిపోతుంది. సో అట్లా ఇప్పుడు ఏంటంటే నాకు దగ్గర ఫ్రీ టైం ఉంటే, నాకు ఎప్పుడు ఫ్లైట్ టికెట్ తక్కువ దొరికితే అప్పుడే పోతాను. నేను ఆ డేట్కి వెళ్తాను. నాకు ఎప్పుడు రిటర్న్లో ఫ్లైట్ టికెట్ తక్కువ దొరికితే అప్పుడే బుక్ చేసుకుంటాను నేను వీసాకు అనుగుణంగా. ఆ మిగతా డేట్ని నేను ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. సో ఇట్లా చాలా విషయాలు ఆలోచించిన తర్వాత తీసుకునే డెసిషన్ ఇది. హోప్ మీకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం లైక్స్ మాత్రం మర్చిపోకుండా చేస్తూ ఉండండి నెక్స్ట్ వీడియోస్కి. అండ్ నెక్స్ట్ రాబోయే సిరీస్ మాత్రం అసలు మామూలుగా ప్లాన్ చేయలేదు. నేను ఇప్పుడు ఏం రివీల్ చేయదలుచుకోలేదు. నెక్స్ట్ మీరు ఈ వీడియో చూసే టైంకి నేను ట్రిప్లో ఉంటాను. ఆల్రెడీ అప్డేట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే నేను రిజైన్ చేసిన తర్వాత నాకు నోటీస్ పీరియడ్ 1 month ఉండింది. ఆ 1 monthలో ఈ ఎంటైర్ ప్లానింగ్ అంతా చేయాలి అంటే అసలు మామూలు బుకింగ్ అది. ఎన్ని ఫ్లైట్లు తెలుసా, ఎన్ని హోటల్స్, అబ్బా, ఇంటర్నల్గా తిరగడానికి అసలు చూస్తే ట్రిప్ అయిపోయిన తర్వాత ఎట్లా ప్లాన్ చేసినా ఇంత తక్కువ టైంలో అంటారు మీరు. అసలు నెంబర్ ఆఫ్ డేస్ కూడా చాలా ఎక్కువ ట్రిప్ అది. పోనీ రిజైన్ ఇప్పుడు డెసిషన్ అంటే కాదు, అరౌండ్ 4 months బ్యాక్ తీసుకున్న డెసిషన్. దానికి అనుగుణంగానే 1 by 1 ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాను. సో చూద్దాం అది ఎలా వెళ్తుంది ఏంటి అనేది. వచ్చిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఇంకా రిలాక్స్గా టైం ఉంటుంది కాబట్టి ఇండియా పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. నీట్గా ఇంపార్టెంట్ ప్లేస్లు ఏమున్నాయి ఏంటి అనేది. అల్టిమేట్లీ నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ యంగర్ జనరేషన్స్ ఎవరైనా ఉంటే దీన్ని ఎంకరేజ్మెంట్గా తీసుకోకండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాది 14 years ఆఫ్ జాబ్ కెరియర్ బై. అర్థం చేసుకోవచ్చు. ఇంకా దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే ఎంత చేసినా అదే శాలరీ అన్న ఒక ఫీల్ వచ్చేసింది నాకు. ఇంకా అది వచ్చిన తర్వాతనే నేను ఇంక ఇటు స్విచ్ అవుదాం, అట్లీస్ట్ తాడో పీడో తేల్చుకుందాం ఎక్కడికైతే అక్కడికి అన్నీ ఇంక ఇటువైపు షిఫ్ట్ అవుతున్నాను. సో దీన్ని మీరు ఎంకరేజ్మెంట్ మాత్రం తీసుకోకండి. మీరున్న సిచ్యువేషన్ అనాలిసిస్ చేసి ప్రాపర్గా అన్నీ ఆలోచించిన తర్వాతనే డెసిషన్ తీసుకోండి ఏదైనా కూడా. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు నెక్స్ట్ సిరీస్తో కలుద్దాం, వెయిట్ చేయండి. అండ్ నోటిఫికేషన్స్ ఎవరైనా టర్న్ ఆన్ చేసుకోకపోయింటే ఇప్పుడైనా అట్లీస్ట్ టర్న్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.